పూజకి కావాల్సినవి కొన్ని సామాన్లు మిస్ అయ్యాయి. అవి తీసుకొని రావడానికి వెళ్తున్నారు. అండ్ నేను అనుకోకుండా ఉసిరి కొమ్మ కూడా దొరికింది. ఇది నేను మొత్తం రెడీ అయిన తర్వాత వచ్చి చూసేసరికి సర్ప్రైజ్ అనమాట. రిషి ఇలా వీడియో తీసి వాళ్ళ డ్యాడీ ఇలా పెడుతున్నారు తులసి పక్కన. ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇది దొరుకుతుందని పూజ టైంకి. అనుకోకుండా ఇది కుదరడం చాలా హ్యాపీ అనిపించింది. ఈవినింగ్ ఇంకా ఇంటి దగ్గరికే పానీపూరి వస్తే వాళ్ళ డ్యాడీతోని ఇది కొనిపించుకొని తింటుందనమాట. సో, ఇక్కడ నేను ఈలోపు పూజకైతే రెడీ అయిపోయాను. మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి ఒక 1 అవర్ ముందే ఈవినింగ్ 6 అవ్వకముందే ఇయన్నీ రెడీ చేసుకున్నాను. ఈసారి 21 ప్రమిదలు రైస్ ఫ్లోర్‌తో చేశాననమాట చిన్న చిన్నవి. సో, మా మమ్మీ చేస్తున్నప్పుడు చూసాను. నాకు అంత తెలీదు. సో, అది గుర్తుంది. ఇంకా అలా చేసేసాను. అండ్ రంగోలి కూడా ఈజీగా అయిపోయింది వేయడం. ఈ స్టెన్సిల్స్ రావడం చాలా ఎక్కడంటే అక్కడ పర్ఫెక్ట్‌గా వచ్చేసిందనమాట రంగోలి. ఇంకా ఇంట్రెస్ట్‌తోని చేయాలనిపిస్తుంది. పూజ గజిబిజిగా లేకుండా ఎంత నీట్‌గా ఉంటే దాని సరౌండింగ్స్ మనకు అంత పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా అనిపిస్తుంది కదా! సో, అలా ఇష్టం అనమాట. సో, మొత్తానికి తులసి దగ్గర ఇలా రెడీ చేశాను. అండ్ నాతో పాటు రిషి కూడా ఈరోజు ఇన్వాల్వ్ అయింది రంగోలీలోని. అండ్ ద్వారబంధంకంతా పెడుతుంది. ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసాను. అంటే ఇంట్లో సింపుల్‌గా పూజ చేసుకున్నాను అనమాట. అండ్ బయట తులసి దగ్గర ఆఫ్టర్ 6 స్టార్ట్ చేశాను. సో, నాకు తెలిసినంత వరకు నేను ఫాలో అయ్యాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి. అండ్ ఇది ఆవు నెయ్యి ఫ్రెష్‌గా ప్రిపేర్ చేశాను ముందు రోజే. అది దాంతోనే ఇంక దీపాలు పెట్టాలి కాబట్టి ఇంక అదైతే యూజ్ చేశాను. ఈ ఒత్తులన్నీ కొంచెం చీకటి పడిన తర్వాత వెలిగిస్తే ఇంకా బాగా కనిపిస్తాయి కదా! ఇలా అయితే 21 ప్రమిదలు చేసుకొని చిన్న చిన్నవి దానిలోకి పువ్వొత్తులు వేసి నెయ్యితోని ఇలా దీపం పెట్టాను. మోస్ట్‌లీ చాలా ఇయర్స్ తర్వాత నేను ఇలా చేసుకున్నాను అనమాట. నాకు అంతగా తెలీదు ఇది. సో, ఎప్పుడో మా అత్తయ్య ఉన్నప్పుడు ఒకసారి చేశామనుకుంటా. అండ్ నేను అంటే మెయిన్ పూజలు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చేస్తాను. ఇది కూడా నాకు ఈసారి బాగా అనిపించిందనమాట చేయాలని. సో, ఇంక చేసేసాను. అండ్ తర్వాత టెంపుల్‌కెళ్ళాము. 3 టెంపుల్స్ తిరిగాము. టైం ఉంది కాబట్టి. అండ్ అక్కడైతే రంగోలి వేశారు. ఏకాదశి, చిలుక ద్వాదశి ఇదంతా ఉంది కదా! అందుకు టెంపుల్‌లో కూడా బాగా డెకరేట్ చేశారు. అనిపించింది. ఇంకా అందరూ దీపాలొచ్చి పెడుతున్నారు. ఇంకా నేను కూడా ఎవ్రీ ఇయర్ పెడతాను కాబట్టి ఈరోజు పౌర్ణమి. సో, ఈరోజైతే వెళ్దాం అనుకుంటున్నాము. సో, వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.